గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యార్థుల ఆత్మహత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఒక్కో కారణంతో ఒక్కో చోట విద్యార్థులు బలైపోతున్నారు. తాజాగా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య అనుమానాస్పదంగా మారింది. కడుపు నొప్పి భరించలేక సూసైడ్ చేసుకుందన్న ప్రచారం ఆందోళన కలిగిస్తోంది. వికారాబాద్ జిల్లా దారూరు మండలం మైలారం కొత్తతాండాకు చెందిన బలరాం నాయక్, కవిత దంపతులకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె శ్రావణి దుండిగల్లోని ఎంఎల్ఆర్ ఐటీ కళాశాలలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే ప్రాంతంలోని కళాశాలకు చెందిన వసతి గృహంలో ఉంటోంది. 2 రోజుల క్రితమే ఇంటికెళ్లి హాస్టల్కు వచ్చింది శ్రావణి. 4 విద్యార్థినులతో కలిసి ఆమె ఓ గదిలో ఉంటోంది. శుక్రవారం ఉదయం ఒంట్లో బాలేదని కళాశాలకు రానని చెప్పడంతో మిగిలిన విద్యార్థినులు వెళ్లిపోయారు. అయితే మధ్యాహ్నం విద్యార్థులు తిరిగి వచ్చేసరికి డోర్ లాక్ చేసి ఉంది. ఎంత పిలిచినా శ్రావణి స్పందించలేదు. విషయాన్ని సిబ్బందికి చెప్పడంతో వారు తలుపులు బద్దలు కొట్టి చూడగా ఉరివేసుకుని కనిపించింది. హాస్టల్ సిబ్బంది శ్రావణిని వెంటనే సూరారంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. విద్యార్థిని సూసైడ్ విషయం తెలుసుకున్న పోలీసులు హాస్టల్ గదిని పరిశీలించారు. అక్కడ శ్రావణి గదిలో సూసైడ్ నోట్ లభించినట్లు పోలీసులు తెలిపారు. కడుపు నొప్పి భరించలేకపోతున్నా, సారీ మమ్మీ అని రాసి ఉందని చెప్పారు. శ్రావణి అనే అమ్మాయి బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్, ఎంఎల్ఆర్ ఐటీ కాలేజ్, హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నదనే సమాచారం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. హాస్టల్ యాజమాన్యం ఆమె డోర్స్ బ్రేక్ చేసి తీసుకొని ట్రీట్మెంట్ కోసం మల్లారెడ్డి హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే చనిపోయింది, బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళ పేరెంట్స్ను ఇన్ఫార్మ్ చేసి పిలిపించడం జరిగింది. వాళ్ళను దరఖాస్తు ఇవ్వమని చెప్పాము. ఇంకా వాళ్ళు దరఖాస్తు ఇవ్వకుండా మాకు అనుమానాలు అని చెప్తున్నారు. ఏ అనుమానాలైనా కూడా దరఖాస్తు ఇస్తే దర్యాప్తులో క్లియర్ చేయడం జరుగుతుంది. వాళ్ళు సూసైడ్ నోట్ ఒకటి దొరికింది. సూసైడ్ నోట్లో పెయిన్ భరించలేకపోతున్నాను, సారీ మా అని రాయడం జరిగింది. అది కూడా ఎఫ్ఎస్ఎల్ పంపించి వెరిఫై చేస్తాం, అమ్మాయి రాసిందా ఇంకా దాంట్లో వేరే ఉన్నాయని కూడా దర్యాప్తులో తెలుసు. తమ కూతురిది ఆత్మహత్య కాదు, హత్య అంటూ ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చనిపోయే ముందు రోజు రాత్రి కూడా తమతో ఫోన్లో ధైర్యంగా మాట్లాడిందని చెప్పారు. కడుపు నొప్పి ఉందని తెలిసినప్పుడే తమ కూతుర్ని ఎందుకు ఆసుపత్రికి తీసుకెళ్లలేదని ప్రశ్నించారు. పాపను చంపేసిండ్రు, తర్వాత తెచ్చి ఊరేసుకున్నదని చెప్తున్నారు. అంతే, మొత్తం చేసింది మాత్రం హాస్టల్లోనే జరిగింది సార్. ఇది పాప మాత్రం ఏం చేసుకోలేదు. చిన్న ప్రాబ్లం ఉన్నా, మా పాప చిన్న ప్రాబ్లం ఉన్నా మాకు చెప్తుంది సార్, కంపల్సరీ చెప్తుంది. ఎటువంటి ఇష్యూ ఉన్నా మాకు చెప్తుంది. స్కూల్ టాపర్ మా పాప. హాస్టల్ సిబ్బందిపై తమకు అనుమానం ఉందంటూ బంధువులతో కలిసి హాస్టల్ ముందు బైఠాయించారు. శ్రావణి మృతిపై లోతుగా విచారణ జరిపిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలో ఇటీవల విద్యార్థుల బల్వన్ మరణాల పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పలు కారణాలతో సూసైడ్ చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఏదైనా సమస్య ఉంటే తల్లిదండ్రులకు గాని పోలీసులకు కానీ తెలియజేయాలని, అంతేకాని చిన్న చిన్న కారణాలకు క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవద్దని వేడుకుంటున్నారు.